శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో గురుడు యొక్క ప్రవేశము, ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో కుజుడు నీచబడడం, తృతీయంలో కేతు, భాగ్యస్థానంలో రాహు, రాజ్యంలో శనీశ్వరుడు, అదేవిధంగా లాభస్థానంలో శుక్రుడు, వ్యయంలో బుధాదిత్య యోగం. మన రాశ్యాధిపతి కూడా వ్యయంలో ఉన్నాడు, కానీ మిత్రక్షేత్రంలో యోగంలో ఉన్నాడు. సో బృహస్పతి అనుగ్రహం ఉంది కాబట్టి శుభవార్తలు వినడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో ఒక 30 to 40% హైక్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. అవకాశం వస్తుంది 2వ తారీఖు నుండి 15వ తారీఖు లోపల మీకు మంచి అవకాశాలు వచ్చిందని వదులుకోకుండా లేదా ఉన్న ఉద్యోగంలో కూడా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంక్రిమెంట్స్ రావచ్చు. ఏది కరెక్టా కాదా అన్నది కొంచెం క్లారిటీగా తీసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. మీ నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ హెల్ప్స్ అండ్ అంటే సలహాలు తీసుకునే దానికంటే మీరు ఒక నిర్ణయంకి వస్తే అది బాగుంటుంది. ఎందుకంటే మీ రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి మీ నిర్ణయానికి కొంత బలం పెరుగుతుంది కాబట్టి. ఇక కుటుంబపరంగా కుజుడు కూడా ఉన్నాడు, పర్వాలేదు. అయితే ఇప్పుడు వ్యాపార వ్యవహారానికి వచ్చినప్పుడు ఉన్న వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయడం, చేస్తున్న వ్యాపారంలో కొన్ని సులువులు మెలకువలు తెలుసుకుంటే దాన్ని ఎలా డెవలప్ చేయాలని, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలని దాని మీద కొద్దిగా దృష్టి పెట్టగలిగితే మాత్రం వ్యాపారంలో కూడా మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఈ 15 రోజులు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశం కావాలన్నా, ఇల్లు కొనాలన్నా, అలాగే ఒక స్థలము కొనాలన్నా వీటన్నిటి కూడా అనుకూలమైన వాతావరణం మీకు బాగా కనబడుతుంది చెప్పచ్చు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా ఒక కొలికి వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. వివాహం జరగట్లేదు, 30-45 ఇయర్స్ వచ్చేసిందన్న దాన్ని కూడా మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ఆరంభిస్తే దాని యొక్క మార్గం ఆరంభమవుతుంది. సక్సెస్ అని కనబడే అవకాశం బాగా కనబడుతుంది. కోర్టు వ్యవహారాలు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా కనబడుతుంది చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలలో న్యూట్రల్గానే ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా శ్రీకారం చుట్టండి, మీకు అనుకున్న వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవాలనుకుని వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా అని బయలుదేరాలనుకునే వాళ్ళు మాత్రం చదువు కోసం కాకుండా వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలత లేదని చెప్పడానికి అవకాశం ఉంది. అదృష్టం చేతికి వచ్చినట్టే కనబడుతుంటుంది, కానీ ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది. ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి. ఈ భాగ్యంలో రాహు ఉన్నప్పుడు తండ్రి గారికి ఆరోగ్యం నుంచి మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ 1.5 year ఉంటాడు. ఈ 15 రోజులు వచ్చి ఉన్నాడు కాబట్టి, లాస్ట్ మంత్ 18వ తారీఖున వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే కొంత హెల్త్ ఇష్యూస్ చిన్న చూపించడము, దానికి ఒక మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు మీ నాన్నగారి యొక్క ఆరోగ్య విషయంలో ఏంటంటే ఒకసారి స్కానింగ్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ 1.5 year ఉంటాడు. ఇనిషియల్ స్టేజ్లో కానీ మనం స్కానింగ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఏది పెద్దదవ్వకుండా రోగం అనేది మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకోకుండా తర్వాత ఒక ఆరోగ్యం కనబడితే ఆల్రెడీ రాహు వచ్చి 15 రోజులు అయింది ఇప్పుడు ఇది. కాబట్టి వాడు చేయాల్సిన డ్యూటీ వాడు చేసుకుని పోతాడు. ఎంత అక్కడ ఇబ్బంది పెట్టాలో పెట్టి సరిపోతాడు. అంచేత మనం ఇప్పటి నుండి జాగ్రత్త పడటం చాలా అవసరం. తండ్రి గారి విషయానికి వచ్చినప్పుడు మిథున రాశి వారు ఈ 1.5 year కూడా కొంచెం జాగ్రత్త ఇనిషియల్ స్టేజ్లో కానీ చూసుకుంటే 1 year బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు నెంబర్ 5 లక్కీ నెంబర్గా కనబడుతుంది. ట్రేడింగ్లో ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే లక్కీ నెంబర్కి వచ్చినప్పుడు నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇంకా ఆరోగ్య సంబంధించిన సూత్రాల్లోకి వచ్చినప్పుడు ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయితే మిథున రాశి వారి ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. కానీ 12లో రవి బుధుడు ఉన్నారు కాబట్టి ఎక్స్పెన్సెస్ కొంత ఎక్కువ కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఉండడం వల్ల చేతిలో డబ్బులు లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 15 రోజులు సాధన చేసుకుంటానండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.